ఈరోజు నేను మన పోషణ సిరీస్లో భాగంగా చపాతీలోకి ఒక సూపర్ టేస్టీ కర్రీని పరిచయం చేయబోతున్నాను. చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చూసేయండి. మరి ఇంట్లో పచ్చిమిర్చి టమోటానే ఉందే అనుకున్నా, మ్యాజిక్లా మష్రూమ్ వచ్చింది. ఇది బాగా ట్రెండింగ్ అవుతున్న బటన్ మష్రూమ్. ఇది హెల్త్కి చాలా మంచిది. వీక్లో ఒక్కసారైనా తినడానికి ట్రై చేయండి. సరే, మరి ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది, చూసేయండి ఎండ్ దాకా. ప్యాన్లో నూనె వేసి పోపు గింజలు వేసి ఆవాలు జీలకర్ర చీలికలుగా చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు గార్లిక్ పీస్ ఆనియన్స్ వేసి తోడుకి చిటికెడు సాల్ట్ వేసి చెక్క గరిటెతో తిప్పుకోండి. ఇప్పుడు ఆనియన్స్ ఒక మోస్తరుగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటాని మనం వేయించుకున్నటువంటి ఆనియన్స్కి జత చేయండి. ఆనియన్స్ని టమాటాని బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్ని వేసి కలబెడుతున్నప్పుడు మీరు కొంచెం మీ ప్రేమను కలపండి. అది ఎలా అని అడగండి, చెప్తాను. వీడియోని చివరిదాకా చూస్తే అప్పుడు చెప్తాను. పచ్చి వాసన పోయేలాగా బాగా వేయించుకోండి. కాసేపు మూత ఉంచి బాగా మగ్గనిద్దాం. ఈలోపు మన బటన్ మష్రూమ్ని నీట్గా వాటర్లో వాష్ చేసుకొని మట్టి పైన నలుపు అనేది లేకుండా వాటర్లో వాష్ చేసుకున్న తర్వాత కాసేపు సన్ ముందర ఉంచారంటే మష్రూమ్ డి విటమిన్ రిచ్ అవుతుందట. సరే, మరి ఇప్పుడు మష్రూమ్ని ముక్కలుగా చేసి చూసారా, ఆయిల్ తేలే వరకు వేగింది కదా మూత ఉంచాక. ఈ మిశ్రమంలోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి మష్రూమ్ ముక్కల్ని ఇందులోకి వేసేసుకోవాలి. మష్రూమ్ కనుక మీ దగ్గర లేకపోయినా కూడా పర్వాలేదు, మనం ఓన్లీ టమాటాతో కూడా చేసుకోవచ్చు ఈ చపాతీ కర్రీ. మష్రూమ్ వేసాక మిశ్రమాన్ని బాగా కదుపుకొని మూత ఉంచి కాసేపు ఉడకనిద్దాం. కాసేపు అయిన తర్వాత చూడండి, వాటర్ ఊరింది కదూ, మష్రూమ్లో వాటర్ వస్తుందన్నమాట. సో ఇప్పుడు తగినంత సాల్ట్, నేను అప్పుడే కొద్దిగా వేసాను. ఇప్పుడు కూరకి తగినంత సాల్ట్, మిరియాల పొడి, కాస్త మిరప పొడి వేసుకొని బాగా మిక్స్ చేసి, గ్రేవీ కదా మనకి చపాతీలోకి కాబట్టి వాటర్ ఇప్పుడు వేసి ఇంకో 5 మినిట్స్ ఉడికిన తర్వాత చివరగా దించేటప్పుడు ఇదే కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్ పప్పుల పొడి, వేరుశనగ పప్పుల పొడి. ఇది వేసి మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకొని, చపాతీలోకి ఈ మాత్రం గ్రేవీ ఉండాలి కదా. సో ఇప్పుడు కాసేపు మూత పెట్టి ఉంచిన తర్వాత ఇప్పుడు మనం దోశలోకి, చపాతీలోకి, రోటీలోకి వడ్డించుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మష్రూమ్ కూడా అవసరం లేదు, ఓన్లీ టమాటా, పచ్చిమిర్చి, తెల్లగడ్డ, కరివేపాకు, ఉప్పు, పసుపు, మిరియాల పొడి, ధనియా పొడి, మిరప్పొడి, అంతేనండి. ఇంకా మన వేరుశనగ పప్పుల పొడి వేసేసుకుంటే చపాతీ కర్రీ రెడీ. బాయ్.